హాయ్ అండి. మనకి ఒక వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. నార్మల్ థ్రెడ్ వర్కే. సో, మనం దీన్ని ఎలా కట్ చేయాలో చెప్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే 1 మీటర్ లైనింగ్ అయితే తెప్పించాను. తడిపి ఆరబెట్టుకొని చక్కగా ఐరన్ చేసుకుంటే మనకి ఇంత బాగా ఫినిషింగ్ వస్తదనమాట. వచ్చిన తర్వాత సగానికైతే ఫోల్డ్ చేసేసానండి. ఫోల్డ్ చేసుకొని మనకి ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి. కోరాస్ అనేవి ఆపోజిట్‌లో ఉండాలి. నా మెథడ్‌లో మీరు బ్లౌజులు కట్ చేయాలంటే ఫస్ట్ హ్యాండ్ కట్ చేసుకుంటే మీకు క్లారిటీగా వస్తుంది. కొంచెం బావుంటదనమాట కటింగ్ అనేది. ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదండి. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసానండి. 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకున్నాను. ఎల్ స్కేల్ తీసుకొని స్ట్రెయిట్‌గా లైన్ వేసేసాను ఇలాగా. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా కట్ చేసేసాను. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసాను. ఇక స్ట్రెయిట్‌గా లైన్ వేసేయండి. కింద ఖర్చుల కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. పైన ఖర్చులు కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసేయండి. ఉల్టా తిప్పేసుకుని మనకి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కడుందో చెక్ చేసుకోండి. అంటే బ్యాక్ పార్ట్ నుంచి అనమాట. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. నాకు వచ్చేసి 7 మీద 2 గీతలు వచ్చింది. 7వ నెంబర్ అండి. 7వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే పైన ఫస్ట్ లైన్ నుంచి 3 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలండి. పైనుంచి 3 ఇంచులకి. ఓకేనా? అన్ని ఖర్చులన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. ఇంకేమి మీరు ఖర్చుల కోసం మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవద్దు. పైన ఫస్ట్ లైన్ ఉంది కదా, ఖర్చుల కోసం మార్కింగ్ వేసాను చూసారా, అక్కడి నుంచి 3 ఇంచులు అనమాట. అక్కడి నుంచి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతాయి. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఆర్మ్ లూజ్ చూసుకోండి. ఎంత వచ్చినా పర్లేదండి. ఓకేనా? అంటే 7 మీద 2 గీతలు వచ్చింది కదా, దీంట్లో 1 ఇంచ్ మైనస్ చేసేసి స్ట్రెయిట్‌గా చూసుకోవాలి ఆర్మ్ లూజు. 7 మీద 2 గీతల్లో ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే 6 మీద 2 గీతలు. దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర 1.5 షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్‌తో నీట్‌గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా చక్కగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్తో నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇలాగ చక్కగా అయిపోయిందండి ఇది కూడాని. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. అంతా కూడా మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఫోల్డింగ్ ఉన్నది మన వైపు వేసుకోవాలి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి మొత్తం కూడాని. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఏమైనా ఉంటే. ఇప్పుడు మనం చెస్ట్ లూజు అదేవిధంగా బాడీ పార్ట్ హైట్ 2 కూడా కొలుచుకోవాలండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫోల్డింగ్ ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి చెక్ చేసుకోండి. మనకి ఎంత వచ్చింది, ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎంత వచ్చింది చూసుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ నుంచి చూసుకుంటే నాకు 8 ఇంచుల దాకా వచ్చిందండి. చెస్ట్ లూజ్ అనేది 8 ఇంచులు వచ్చిందనమాట. ఇక్కడ 8 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇది అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. వీళ్ళు హైట్ కూడా పెంచమన్నారు, అందుకు నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే హైట్ పెంచుతున్నాను. ఇక్కడ కింద ఖర్చులు ఒక హాఫ్ ఇంచ్ హైటు అవన్నీ వదిలేసుకుని మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలాగా నెక్ డీప్ కూడా కొద్దిగా దింపుతున్నాను, హైట్ పెంచాను కదా అందుకని. ఇక చెస్ట్ లూజ్ కూడా 8 ఇంచులకి అయితే మార్కింగ్ వేసేయండి. మొత్తం బాక్స్ లాగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి అంతే, ఇంకేమీ లేదండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు అనమాట. నెక్ విడత వచ్చేసి 2.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, కింద 3 ఇంచులు తీసుకున్నాను. ఇలాగా నెక్ కట్ చేయకూడదండి. నెక్ కట్ చేస్తే ఏమవుతుందంటే
మనకి బ్లౌజ్ పాడైపోతుంది అనమాట. వర్క్ బ్లౌజ్ కదా, మీకు అంతగా గుర్తు లేకపోతే నాలాగా మార్కింగ్ వేసుకోండి. నేనైతే నేను మార్కింగ్ వేసుకుంటామట. నెక్ కట్ చేయకూడదని ఒక గుర్తు కింద పెట్టుకుంటాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి మొత్తానికి 5 మీద ఒక 2 గీతల్లా వచ్చిందనమాట. ఇలా అడ్డంగా మార్కింగ్ వేసుకుంటే ఇంక కట్ చేయకూడదని 5.5 దాకా వచ్చిందండి. 5.5 ఫుల్ షోల్డరు. చంక డౌన్ కూడా నేను 5.5 ఇస్తున్నాను. చూస్తాను, ఆర్మ్లు అనేది చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి కదా, అందుకుని 5.5కి మార్కింగ్ వేసుకుని ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. వదిలేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోండి, సరిపోతుంది. చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు నాకు మ్యాచ్ అవ్వట్లేదు, ఎందుకంటే చెస్ట్ ఆర్మ్ లూజ్ 2 సమానంగా ఉన్నాయండి. అందుకని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు ఏంటనేది. అయితే నేను కొంచెం కిందకి దింపేసి మళ్ళీ కర్వ్ లైన్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకున్నాను. ఇలాగా ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిందనమాట. మ్యాచ్ కాకపోతే మళ్ళీ కిందకి దింపుకోవాలి, మ్యాచ్ అయితే పర్లేదు. ఇలా మొత్తం కూడా నేను క్రాస్ చెక్ చేస్తున్నానండి. మ్యాచ్ అవ్వకపోతే చెక్ చేస్తున్నాను అనమాట. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. వచ్చేసి నడుము లూజ్ అండి. నడుము లూజ్ కూడా ఏం చేయాలంటే మనం డాట్తో కలిపి మార్కింగ్ వేస్తే 8 ఇంచు వచ్చింది. దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు డాట్ల కోసం అనమాట. మార్కింగ్ వేసుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి, సరిపోతుంది. ఇంకేం అవసరం లేదండి. చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇది కూడా అంతే, ఇలా వేసేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. దీనికోసం నేను ఇలా క్రాస్గా పెట్టేశాను. క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా పెట్టేసుకోవాలి. యాస్టీస్గా మార్కింగ్ వేయండి. మనం నెక్ కట్ చేయలేదు కదా, మరి నెక్ లైన్ మనకు కావాలంటే వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేసుకుంటే కిందకు వస్తుంది అనమాట మార్కింగ్ అనేది. సైడ్కి ఒక 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి. ఫ్రంట్లో మనం డాట్లు వేస్తాం కదా, కవర్ అవుతుంది. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. లైన్ వేసేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా లైన్ వేసేసేయండి. అయిపోయింది. ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్, ఫ్రంట్ పార్ట్ నెక్ అండి. ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి, కింద మనకి జాయిన్ చేయడానికి షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి నాకైతే 10.5 కన్నా ఎక్కువ వచ్చింది. పావుతొక్క 11 ఇంచులు వచ్చింది. అదే మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న మధ్య డిఫరెన్స్ అనేది ఒక 2.5 ఇంచులు ఉంటే బాగుంటుంది. ఆ 2.5 ఇంచులు అయితే మార్కింగ్ వేసేసాను. నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలవాలండి. ఆ లైన్ ఉంది చూసారా, ఆ లైన్ పక్క నుంచి కొలవాలన్నమాట. నెక్ డీప్ అనేది ఎక్కడికి టచ్ అవుతుందో, మన వైపు ఉన్న లైన్కి ఎక్కడైతే టచ్ ఉందో అది నెక్ డీప్ అవుతుంది. దానికన్నా కొంచెం ఒక గీత పైకి పెట్టుకుంటే నెక్ రౌండ్ అనేది బాగా తిప్పాలన్నమాట, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం కూడా అంతే. ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదండి, అదే మన ఆది బ్లౌజ్. ఇంకా ఇది నెక్ డీప్ సెట్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా ఉందా లేదా, లేదంటే పైకి కిందకి ఏమైనా దింపాలా అని చూసుకుంటే సరిపోతుంది. నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేయండి, అంతే, ఇంకేమీ లేదు. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. 2.5 కూడా అవసరం లేదండి, చిన్న సైజే కదా, 2.5 సరిపోతుంది. 2.5 డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అనమాట, అంతే.
ఇక్కడ 2.5 డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగా. అయితే ఇక్కడ చూడండి, నెక్ దగ్గర పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ అయితే వచ్చేస్తుంది. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ వేసుకుంటే మీకు డాట్ అనేది వచ్చేస్తుందండి. బ్యాక్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ చెప్పాను కదా, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెన్స్ 2.5 ఇంచులు ఉండాలి సైడ్ జాయింట్ వైపుకి. అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, లేదంటే బాగోదు. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. అంటే మన సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా రావడానికి ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మన దగ్గర ఉన్న క్లాత్ తోటి ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. 1.5 ఇంచ్ వెడల్పుతోటి కట్ చేసుకుని అది పక్కన పెట్టేసుకోండి. నడుము దగ్గర పట్టి ఎతకొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి, ఇలాగ స్ట్రైట్గా. సైడ్ జాయింట్ వైపుకి ఎంత అని చెప్పాను, 2.5 ఇంచులు వచ్చిందని చెప్పాను కదా. 2.5 ఇంచులు మార్కింగ్ వేయండి. పొడుగు వచ్చేసి 10.5. అదేవిధంగా ఈ ఉక్సు పట్టి వైపుకి తెలియాలంటే ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేయాలి. ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే సరిపోతుంది. నాకు 3.5 వచ్చింది. షేప్ దగ్గర ఒక 2.5 ఇంచులు అంతే, ఇంకేం లేదండి. ఇలా తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంతేనండి. ఇంకొక లేయర్ కట్ చేయాలంటే మన దగ్గర ఉన్న పీస్ తోటి అడ్జస్ట్మెంట్ చేయాలి. ఖచ్చితంగా ఇంకొక లేయర్ ఉండాలి. మీ దగ్గర లేకపోతే వేరే క్లాత్ అయినా తీసుకోండి, కానీ మీరు మాత్రం అలాగే స్కిప్ చేయకండి, ఫ్రంట్ జారిపోతుంది అనమాట. ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి.